పగడాలపేట రామాలయాన్ని 10 లక్షల రూపాయలతో ఆధునీకరం చేయడం జరుగుతుందని హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ సానా సతీష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగిందని హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ పేర్కొన్నారు. హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ సానా సతీష్ ఫౌండేషన్ సంయుక్తంగా పగడాలపేటలో రామాలయాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ పగడాలపేటలో రామాలయం పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పగడాలపేట రామాలయం ఆధునీకరణకు మన సానా సతీష్ ఫౌండేషన్ సతీష్ గారు హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ హెల్ప్ చేస్తుంది అనేది. పగడాలపేటలో ఇది యాక్చువల్గా అయితే 30 సంవత్సరాల నుంచి ఆ గుడి కట్టారు, కానీ వీళ్ళకి విగ్రహాలు ప్రతిష్ట అవ్వలేదండి. గుడి కూడా అలాగా వీళ్ళు ప్రతి సంవత్సరం ఏదో శ్రీరామకి జస్ట్ ఏదో ఫొటోస్ పెట్టుకుని ఆ రోజు అలా చేసుకుంటున్నారు. ఇది మన సానా సతీష్ గారు దృష్టికి తీసుకొచ్చారు. దృష్టికి తీసుకుని సానా సతీష్ గారికి ఒకసారి వెళ్ళమన్నారు. వెళ్తే వీళ్ళందరికీ మాకందరూ చాలామంది చేస్తా అంటున్నారు, కానీ చేయటం లేదంటే 30 ఏళ్ళ నుంచి ఇలా జరుగుతుంది. కానీ అంటే అప్పుడు వెంటనే మా సతీష్ గారితో మాట్లాడి మొత్తం మీ ఇద్దరు కలిపి చేద్దామంటే కంపల్సరీ శ్రీరామనవమికి విగ్రహ ప్రతిష్ఠ జరగాలని ఆయన అన్నారు. అలాగే మనం మార్చి 20 తారీఖున 10 గంటల 8 నిమిషాలకు ఉదయం జరుగుతుందండి. ఆ రోజుకి కరెక్ట్గా 20 నెల రోజులు ఉందండి. ఆ రోజుకి మనం విగ్రహ ప్రతిష్ఠ చేసి పగడాలపేటలో వీళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో ఉన్నారు 2 ఏళ్ళు. వీళ్ళకి తర్వాత మనం చేసి ఇచ్చామంటే ఆ గుడిని వాళ్ళే చూసుకుంటారు. ఈ పగడాలపేటలో భక్తి చాలా ఎక్కువ. వీళ్ళకి ఇలా ఈసారైనా మనం 30 ఏళ్ళ నుంచి జరిగింది ఈ నెలలో చేయాలని మా ఉద్దేశం. ఇది జరిగాక మళ్ళీ విగ్రహ ప్రతిష్ఠ రోజు మళ్ళీ మేము 20 తారీఖు మార్చి 20 ఆ రోజు మళ్ళీ. వెంకటరమణమూర్తి అన్న పేరు, మాది పగడాలపేట గ్రామం అండి. గత 30 సంవత్సరాల బట్టి ఈ గుడి నిర్మించి ఉందండి. ఇప్పుడు వరకు దీనికి విగ్రహ ప్రతిష్ట ఏదీ లేదండి. ఇది ఇంతవరకు 2-3 వచ్చారండి. కొంతవరకు చేసి వెళ్ళిపోవడమే తప్ప దీన్ని విగ్రహం చేస్తామని లేదండి. మా వంతు చేద్దామన్నా ఎదరికొచ్చి చేసే మాకు ఇది లేక ఇప్పటి వరకు అలా అయిపోయిందండి. ఇప్పటికన్నా ఇప్పుడు సానా సతీష్ గారు, హరీష్ గారు వచ్చి దీనికి స్పందించి మీరు ఉండండి, వెనకాల మేము చేస్తామని చెప్పేసి ఎదర ఉండి నడిపిస్తున్నారు సార్. అలా అదే రోజులు ఇది అవుతుందని ఇప్పుడు కూడా దేవుని స్మరించి మేము చేస్తున్నాం సార్. వాళ్ళకి ఏ కార్యక్రమం వచ్చినా మేము ఎదురుంటామని చెప్పేసి మీ దానికి మీడియా పరంగా కూడా చెప్తున్నాం సార్.